వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ నెల 7వ తేదీన ప్రసన్న కుమార్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ బలోపేతం గురించి కొన్ని సూచనలు పార్టీ కార్యకర్తలకు నాయకులకు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. తదనంతరం కోవూరు నియోజకవర్గమే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా ఏం జరిగిందనేది అందరికీ తెలుసు. దాని మీద మాకు 3 రోజుల క్రితం రాధన్నకు ప్రసాదన్నకు మాకు నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసుల ప్రకారం ఈరోజు పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. వచ్చిన తర్వాత పోలీసు వారికి పూర్తిగా సహకరించాం. వాళ్ళు అడిగిన సమాధానాన్ని ఇవ్వడం జరిగింది. మాకు కోర్టు మీద విపరీతమైన నమ్మకం ఉంది. అదేవిధంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దౌర్జన్యం జరిగితే దాని మీద ఈ రోజుకి కేసు తూతూ మంత్రంగా కట్టడం జరిగింది. దానికి కూడా మేము చట్టం ఆశ్రయించున్నాం. త్వరలోనే కోర్టు నుంచి ఆదేశాలు వస్తాయి. గతంలో అనేక మంది ఎమ్మెల్యేలు 3 సంవత్సరాలు నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి గారు, 6 సార్లు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, 3 సార్లు పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి గారు కోవూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి గారు 2 సార్లు ప్రాతినిధ్యం వహిస్తే ఏనాడు రాజకీయ నాయకుల మీద రాజకీయ ఎలక్షన్ టైంలో విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవడం సర్వసాధారణంగా జరిగేది. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎప్పుడు కూడా ఇట్లాంటి చర్యలు ఎప్పుడు జరగలేదు. ఇళ్ల మీద దాడి చేయడం, వ్యక్తుల మీద స్థాయికి మించి విమర్శలు చేయడం ఎప్పుడు కోవూరు నియోజకవర్గంలో జరిగిన దాఖలాలు లేవు. అదేవిధంగా కోవూరు నియోజకవర్గంలో ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇరు పార్టీలు స్నేహభావంతో కోవూరు నియోజకవర్గ అభివృద్ధి మీద దృష్టి పెట్టేవాళ్ళు. ఈరోజు పూర్తిగా రాజకీయాలు మారిపోయాయి. ఈరోజు వ్యక్తులకి సమస్యలు పెరిగే పరిస్థితిలోకి కోవూరు నియోజకవర్గం వచ్చింది. నేను ఒక సూచన అయితే కోవూరు మండలం తరపున అధికార పార్టీకి ఇవ్వదలుచుకున్నాం. కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి 175 నియోజకవర్గాల్లో కోవూరు నియోజకవర్గాన్ని రోల్ మోడల్గా తేవాలే కానీ రాజకీయ కక్షలు, వయసులో పెద్దవారైనటువంటి చాలామంది మీద ఈరోజు కేసులు పెట్టడం కూడా చాలా తప్పు. దీన్ని మేము పూర్తిగా వాళ్ళకి సహకరించి మేము వాళ్ళు అడిగిన ప్రతి దాన్ని సమాధానం ఇవ్వడం జరిగింది. పోలీసు వారు కూడా దీనికి పూర్తిగా మాకు సహకరించారు. దానికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.